మనము ప్రతిరోజు పరలోకమందున మా తండ్రి మన ప్రార్థనలో చెప్పుకుంటాము. మనము పరలోకమందున మా తండ్రిలో మనం ఏమంటాం, మన ప్రభు నేర్పించిన ప్రార్థనలో మనము ఇతరుల యొక్క అపరాధములను మనము క్షమించిన ఎడల ప్రభువు మన అపరాధములను ఆయన క్షమిస్తాడు. ప్రభువు మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను కూడా క్షమించండి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ మనం ఎవరిని క్షమించము. ప్రార్థన మాత్రం చేస్తాం కానీ ఎవరిని క్షమించము. క్షమించడం అనేది చాలా కష్టమైన విషయము. చెప్పచ్చు క్షమించాలి మనము అని ఇతరులకు బోధించచ్చు, చెప్పచ్చు. కానీ నిజంగా క్షమించడం అనేది చాలా కష్టమైన ఒక పని. దిస్ ఇస్ రియల్లీ ఇక్కడ మనం ప్రభు నేర్పించిన ప్రార్థనలో ప్రభు చెప్తున్నారు, మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమించిన ప్రకారం మనము ఇతరులను క్షమించాలి. దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఆప్షన్, దిస్ ఇస్ ద కమాండ్. దేవుడు మనకు చెప్తున్నాడు మనము క్షమించాలి అని చెప్పి ప్రభు మనకు చెప్తున్నారు. ఇంకా మనము ఇతరుల గురించి మనము చెడుగా చెప్పడం అనేది, గాసిప్ చేయడం అనేది మనము చేయకూడదు. ప్రభు బిడ్డలుగా మనము ఎవరైనా వచ్చి, నాకు చిన్నప్పుడు స్కూల్లో నాకు మా టీచర్ తెలియజేసి నాకు ఎప్పుడు మైండ్ లో ఉంటుంది, ఇతరుల గురించి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అడిగినప్పుడు మనము వారి గురించి మనం ఏం చెప్తామో దాన్ని బట్టి మనం ఏంటో వాళ్ళకి మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుస్తుందంట. ఇతరుల గురించి వచ్చి ఎవరైనా వచ్చి ఈ పలానా పర్సన్ ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి అని మనల్ని అడిగినప్పుడు మనం వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేసి చెప్తాం కదా, దాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళము తెలుస్తుందంట. మనం ఎప్పుడు ఇతరుల గురించి మనము గాసిప్ అనేది మనము చేయకూడదు. ఒక అమ్మాయి ఒక దైవ సేవకుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాలో ఒక పాపం ఉంది, నేను ఎప్పుడు ఇతరుల గురించి నేను ఎప్పుడు చెడ్డగా నేను చెప్తూ ఉంటాను, నాకు అదొక పాపం ఉంది నాలో అని చెప్పినప్పుడు అప్పుడు ఆ పాస్టర్ చెప్పారంట, నువ్వు చర్చికి వచ్చే నీ ఇంటి నుంచి వచ్చే దారిలో కోడి యొక్క ఫెదర్స్ ఉంటాయి కదా, ఆ ఈకలన్నిటినీ నువ్వు ఒక్కొక్కటి పీకేసి ఒక్కొక్కటి నువ్వు దారిలో చల్లుకుంటూ నువ్వు చర్చికి రా అని చెప్పారంట. అలాగే సరే ఎందుకు చేశారో నాకైతే అర్థం అవ్వలేదు, కానీ ఒబీడియంట్ గా ఆయన చెప్పినట్టు చేసిందంట. చేసిన తర్వాత మళ్ళీ ఆయన అన్నారంట, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ పడేసావో ఆ ఈకలన్నీ, ఆ ఫెదర్స్ అన్ని కూడా నువ్వు ఏరుకొని తీసుకొని వెళ్ళు అని చెప్పారంట. అప్పుడు నేనెలా తీసుకొని వెళ్ళగలను, నేను ఎక్కడ పడేసానో నాకే తెలీదు, నేను ఒక దగ్గర పడేస్తే అవి గాలికి ఎక్కడెక్కడికో ఎగిరిపోయి ఎన్నెన్నో ప్లేసెస్ కి, వేరే ఏదేదో ఏరియాస్ కి కూడా అవి ఎగిరి వెళ్ళిపోయి ఉంటాయి, నేనెలా తీసుకొని రాగలను. అలాంటిదే గాసిప్ కూడా, అలాంటిదే మన ఇతరులకు చెడుగా చెప్పడం కూడా. మనం ఒక దగ్గర అక్కడక్కడ మనం చెప్తూ ఉంటాం, అది అన్ని దగ్గరలా పాకిపోయి అందరి దగ్గరికి కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ కూడా మన ఇతరుల గురించి మనము చెడుగా చెప్పకుండా, మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడుగా అని మనము చెప్పకుండా, మనము ప్రభు బిడ్డలుగా మనము వీలైనంతగా మనము ఇతరుల గురించి పాజిటివ్ గానే, నార్మల్ గానే మనం మంచిగా మాట్లాడడానికి మనము ప్రయత్నిద్దాము. ఇంకా మనం ఇక్కడ క్షమించడం అనేది మనము ప్రభు బిడ్డలము, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలము అంటే మనము క్షమించాలి. ఇక్కడ మనం ప్రభు అంటున్నారు, మన పాపాలు మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము, 32nd verse. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు, మనం ఎన్నో ఘోరమైన పాపాలను, ఎన్నో రకాలుగా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. మనకు తెలిసి మనకు తెలియకుండా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. మన ఆలోచనల వల్లనో, ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం వల్లనో, మన తలంపుల వల్లనో, మనం ఎన్నో మన క్రియల వల్లనో, ఇతరుల మనసు కష్టపెట్టడం వల్లనో, ఎన్నో రకాలుగా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. అలాంటి పాపులమైన మనల్నే మన ప్రభువైన యేసుక్రీస్తు క్షమించినప్పుడు మనం ఎందుకు ఇతరుల పాపాలను మనం ఎందుకు క్షమించకూడదు?
మన ప్రభువు ఎలా అయితే మన పాపాలన్నిటిని క్షమించాడో, ఆయన పరిశుద్ధ శిలువ రక్తంతో మన పాపాలన్నిటినీ, మన ప్రాచీన మన స్వభావమును, మన గత పాత జీవితం మొత్తాన్ని, ఇప్పటి వరకు జరిగినదంతా కూడా ఆయన ఎలా అయితే మనల్ని క్షమించి ఆయన కృపతో మనల్ని కాపాడుతున్నాడో, మనము దేవుని బిడ్డలమై ఉండి మనం ఎందుకు ఇతరులను మనము క్షమించకూడదు అనే విషయాన్ని మనము ఆలోచించాల్సిన వారమే ఉన్నాం. ఇంకా ప్రభువు ఆయనను హింసించి ఆయనను సిలువ వేసినప్పుడు మనందరికీ తెలుసు, యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని అంటున్నారు. ఆయన్ని హింసించి బాధ పెట్టి ఆయన్ని అంత వేదన పరిచిన వారిని అందరినీ కూడా ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు కానీ వీళ్ళని క్షమించండి అని ఆయన సిలువలో మొదటి మాటగా ఆయన పలికి మనకు తెలియజేశారు క్షమించాలి అని. ఇలాగే మన ప్రభు మనల్ని మనం క్షమించిన ఇతరులు వాళ్ళ క్యారెక్టర్స్ మార్చుకోకుండా, వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా, వాళ్ళు ఇంకా మనల్ని బాధ పెడుతూ, వాళ్ళు మన మనసుని కష్టపెడుతూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినప్పటికీ కూడా మనము మనసులో వారి మీద, ఎవరి మీద కూడా ఏ ద్వేషం లేకుండా మనం క్షమించగలిగితే ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆశీర్వాదములను మనం నిండుగా మనము పొందుకుంటాము. మన మనసుల్లో మనకు ఉండొచ్చు ద్వేషాలు, అవన్నీ కూడా, వాటన్నిటిని కూడా ఈ రోజు మనం అందరం వదిలేసి మన మనసుల్లో నుంచి మనం విడుదల పొందుకుందాం. ఎవరినైతే మనం ఇతరులను క్షమిస్తామో మనం ఫ్రీ అయిపోతాం. మన మనసుల్లో మనకు విడుదల కలుగుతుంది. మనం దేవునికి దగ్గర అవుతాం. మనము ఆశీర్వాదాలను పొందుకుంటాము. We have to forgive. We need to forgive because we are forgiven by our Lord Jesus Christ. Amen.